హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం పౌర విమానయాన రంగం గురించి తెలుసుకుంటున్నాం. పౌర విమానయాన రంగంలో కొత్త విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పౌర విమానయాన రంగంలోని విధానం. పౌర విమానయాన రంగంలో కొత్త విధానం 1997 జనవరి 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పౌర విమానయాన కొత్త విధానంలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. 1997 జనవరి 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పౌర విమానయాన కొత్త విధానంలోని ఇండియన్ ఎయిర్లైన్స్ న్యూ పాలసీలోని ఇంపార్టెంట్ పాయింట్స్. 1997 జనవరి 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పౌర విమానయాన ఇండియన్ ఎయిర్లైన్స్లోని న్యూ పాలసీలోని ఇంపార్టెంట్ పాయింట్స్. కొత్త విధానంలోని ముఖ్యాంశాలు: 40% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతినివ్వడం జరిగింది. 40% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతినివ్వడం జరిగింది. విదేశీ విమానాలను, విమానాశ్రయాలను అనుమతించడానికి పౌర విమానయాన మంత్రి తిరస్కరించారు. విదేశీ విమానాలను, విమానాశ్రయాలను అనుమతించడానికి పౌర విమానయాన మంత్రి తిరస్కరించారు. దేశీయ విమానాలను రక్షించుకోవలసిన అవసరం ఉందన్న కారణంపై అప్పటి మంత్రి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దేశీయ విమానాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందన్న కారణంపై అప్పటి మంత్రి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. విమానాల సామర్థ్యం పెంపులో ఉన్న అవరోధాలను తొలగించడం జరిగింది. విమానాల సామర్థ్యం పెంపులో ఉన్న అవరోధాలను తొలగించడం జరిగింది. విమానాశ్రయాలలో రద్దీ, గందరగోళం లేకుండా చూడటం వంటి కొన్ని షరతులకు లోబడి విమానాల స్వేచ్ఛ ఎంపికకు అనుమతినివ్వడం జరిగింది. కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి ఈ న్యూ పాలసీ, ఇండియన్ ఎయిర్లైన్స్ న్యూ పాలసీ కొత్త విధానం అనుమతినిస్తుంది. కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి కొత్త విధానం ఇండియన్ ఎయిర్లైన్స్ న్యూ పాలసీ అనుమతిస్తుంది. బోగస్ కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి కూడా ఈ కొత్త విధానంలో చర్యలు తీసుకున్నారు. కొత్త విధానంలో 3 నుంచి 5 విమానాలకు ఫ్లీట్ సైజును పెంచారు. కొత్త విధానంలో 3 నుంచి 5 వరకు ఫ్లీట్ సైజును పెంచారు. ఇండియన్ ఎయిర్లైన్స్ న్యూ పాలసీలో ఈ కొత్త విధానంలో ఫ్లీట్ సైజును 3 నుంచి 5 విమానాలకు పెంచారు. చిన్న ఆపరేటర్లలో కనీసం ఈక్విటీ మొత్తాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలకు, పెద్ద ఆపరేటర్ల కనీస ఈక్విటీ మొత్తాన్ని 10 నుంచి 30 కోట్ల వరకు పెంచారు. చిన్న ఆపరేటర్లలో కనీస ఈక్విటీ మొత్తాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలకు, పెద్ద ఆపరేటర్ల కనీస ఈక్విటీ మొత్తాన్ని 10 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలకు పెంచారు. కేటగిరీ 2, కేటగిరీ 3లలో అబ్లికేటరీ ఫ్లయింగ్ వంటి ప్రస్తుత రూట్ మార్గదర్శక సూత్రాలు నిరంతరంగా కొనసాగుతాయి. కేటగిరీ 2, కేటగిరీ 2, కేటగిరీ 3లలో అబ్లికేటరీ ఫ్లయింగ్ వంటి ప్రస్తుత రూట్ మార్గదర్శక సూత్రాలు నిరంతరంగా
కొనసాగుతాయి. దేశీయ విమాన సర్వీసులను పరిరక్షించుకోవాలన్న కారణంపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ టాటాల మధ్య ఒప్పందాన్ని అంగీకరించలేదు. దేశీయ విమాన సర్వీసులను పరిరక్షించుకోవాలన్న కారణంపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఎస్ఐఏ సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ మరియు టాటాల మధ్య ఒప్పందాన్ని అంగీకరించలేదు. కేటగిరీ 2, కేటగిరీ 3 రూట్లలో విమాన సర్వీసులకు సంబంధించిన సామాజిక బాధ్యతలకు కొత్త విధానం ఇండియన్ ఎయిర్లైన్స్ న్యూ పాలసీ కొత్త విధానం కట్టుబడి ఉన్నప్పటికీ భారత్లో విమాన సర్వీసుల సామర్థ్యం పెంపునకు అవరోధాలు కొనసాగుతూనే ఉన్నాయని భావించడం జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఐఏ, ఎయిర్ ఇండియా ఏఐ. ఇండియన్ ఎయిర్లైన్స్కు, ఎయిర్ ఇండియాలకు ప్రత్యేక బోర్డులు. డిసెంబర్ 11, 1998న ఐఏ ఇండియన్ ఎయిర్లైన్స్ మరియు ఏఐ ఎయిర్ ఇండియాలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న అప్పటి అనిల్ బజాజ్ను ఇండియన్ ఎయిర్లైన్స్ ఐఏకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గాను, అదే మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీ సివి జయకృష్ణను ఎయిర్ ఇండియాకు చైర్మన్గాను నియమించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న అనిల్ బజాజ్ను ఇండియన్ ఎయిర్లైన్స్కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గాను, అనిల్ బజాజ్ను ఇండియన్ ఎయిర్లైన్స్కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గాను మరియు అదే మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీ సివి జయకృష్ణను ఎయిర్ ఇండియాకు చైర్మన్గాను నియమించడం జరిగింది. ప్రధాన ఎయిర్పోర్ట్లు జనవరి 20, 1999న మన దేశంలోని 5 ప్రధాన విమానాశ్రయాలను కార్పొరేషన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి 20, 1999న మన దేశంలోని 5 ప్రధాన విమానాశ్రయాలను కార్పొరేషన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇవి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు మొదలైనవి. చెన్నై, కలకత్తా, బెంగళూరు. మన దేశంలోని 5 ప్రధాన విమానాశ్రయాలను కార్పొరేషన్గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. 1999 జనవరి 20న మన దేశంలోని 5 ప్రధాన విమానాశ్రయాలను కార్పొరేషన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇవి ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు. ఈ చర్యతో విమానాశ్రయాల నిర్వహణలో ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు వీలు కలుగుతుంది. $5 బిలియన్ ఈ 5 విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా అభివృద్ధి పరచడం జరిగింది. దీంతో అభివృద్ధి చెందిన దేశాల్లోని విమానాశ్రయాల స్థాయికి ఇవి చేరుకుంటాయి. వాయు రవాణా సేవలు మినహాయించి మిగిలిన అన్ని అవస్థాపక సౌకర్యాలను, సేవలను ఈ విమానాశ్రయాల వద్ద ప్రైవేటు రంగానికి అప్పగించడం జరిగింది. ఢిల్లీ, ముంబై విమానాశ్రయ నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు 2003 సెప్టెంబర్లో కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీ, ముంబై విమానాశ్రయ నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు 2003 సెప్టెంబర్లో కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీ, ముంబై విమానాశ్రయ నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు 2003 సెప్టెంబర్లో కేబినెట్ ఆమోదించింది. ఈ విమానాశ్రయాల అవస్థాపకత ప్రపంచ స్థాయికి సరిపడా ఇంకా ఏర్పడలేదు. ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించి సరైన నిధులు లేకపోవడంతో పరిస్థితి అలాగే కొనసాగుతున్నది. ఆ కారణంగానే వాటిని కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంలో 74% వరకు ప్రైవేటు లేదా విదేశీ ఈక్విటీ రావడమే కాకుండా
ప్రైవేటు లేదా విదేశీ ఈక్విటీ ఈ నిర్ణయంతో కార్పొరేషన్లుగా మార్చాలని ఈ నిర్ణయంతో 74% వరకు ప్రైవేటు లేదా విదేశీ ఈక్విటీ రావడమే కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ వాటా 100% వరకు ఉండగలదు. మరో 7 విమానాశ్రయాలను కూడా కార్పొరేషన్లుగా గుర్తించనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధాన విమానాశ్రయాల దగ్గర రవాణా రద్దీ కూడా తగ్గుతుంది. ఓపెన్ స్కై పాలసీ అమలు వల్ల రానున్న 5-6 సంవత్సరాలలో అంతర్జాతీయ రవాణా 6% వరకు, దేశీయ రవాణా 10% వరకు పెరుగుతుందని భావించడం జరిగింది. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు 2003 సెప్టెంబర్లో కేబినెట్ ఆమోదించింది. ఆ విమానాశ్రయాల అవస్థాపకత ప్రపంచ స్థాయికి సరిపడా ఏర్పడలేదు. ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించిన సరైన నిధులు లేకపోవడంతో పరిస్థితి అలాగే కొనసాగుతుండడం వల్ల ఈ కారణంగానే కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం 5 విమానాశ్రయాలను కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించడంతో 74% వరకు ప్రైవేటు లేదా విదేశీ ఈక్విటీ రావడమే కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ వాటా 100% వరకు ఉండగలదని తెలియజేయడం జరిగింది. అప్పట్లో త్వరలో 7 విమానాశ్రయాలను కూడా మిగిలిన ఇంకా 7 విమానాశ్రయాలను కూడా కార్పొరేషన్లుగా మార్చనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధాన విమానాశ్రయాల వద్ద రవాణా రద్దీ తగ్గుతుంది. ఓపెన్ స్కై పాలసీ అమలు వల్ల రానున్న 5-6 సంవత్సరాల్లో అంతర్జాతీయ రవాణా 6%, దేశీయ రవాణా 10% వరకు పెరుగుతుందని అప్పటి ప్రభుత్వం భావించడం జరిగింది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు క్యాబినెట్ ఆమోదం. ప్రభుత్వ ఈక్విటీలో 60% అమ్మి 40% ఉంచుకోవడం ద్వారా ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ 2000 మే 25న నిర్ణయించింది. ప్రభుత్వ ఈక్విటీలో 60% అమ్మి 40% ఉంచుకోవడం ద్వారా ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ 2000 మే 25న నిర్ణయించింది. 60% ఇందులో కూడా ప్రభుత్వ ఈక్విటీలో 60% అమ్మి 40% ఉంచుకోవడం ద్వారా ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ 2000 మే 25న నిర్ణయించింది. ఈక్విటీలో 10% వరకు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ఉద్యోగులకు జారీ చేయడం జరుగుతుంది. ఈక్విటీలో 10% వరకు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్గా ఉద్యోగులకు జారీ చేయడం జరుగుతుంది. దేశీయ ఆర్థిక సంస్థలకు, పెట్టుబడిదారులకు 10% లభిస్తుంది. ఈ విధంగా ప్రైవేటీకరణ తర్వాత కూడా ఎయిర్ ఇండియా 100% ఈక్విటీలో కనీసం 74% భారతీయ హోల్డింగ్గానే ఉంటుంది. విదేశీ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో భాగస్వామ్యం తీసుకోవాలంటే అది సంయుక్త రంగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సంయుక్త రంగంలో విదేశీ ఎయిర్లైన్స్కు 26% భాగస్వామ్యం ఉండగా మిగిలిన 14% భారతీయ భాగస్వామిగా ఉంటుంది. అయితే ఏది ఏమైనా భారతీయ కార్పొరేట్ ఎయిర్లైన్స్ను స్వాధీనం చేసుకోవాలంటే ఆ కార్పొరేషన్కు ఎయిర్ క్యారియర్లో పూర్తి 40% భాగస్వామ్యం ఉండాలి. ప్రభుత్వం గ్లోబల్ సలహాదారును నియమించాలని నిర్ణయించింది. ఈ సలహాదారు పెట్టుబడి ఉపసంహరణకు సంబంధించి ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటాకు సంబంధించిన వివరణాత్మకమైన నిర్వహణ ప్రణాళిక గురించి కేబినెట్ కమిటీ సలహాలు అందించవలసి ఉంటుంది. ఎయిర్లైన్స్లో పెట్టుబడి పెట్టే ప్రధాన భాగస్వామికి నిర్వహణను అప్పగించడం జరుగుతుంది.
60% ఎయిర్ ఇండియా అమ్మకం ప్రతిపాదన డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఉంది. 60% ఎయిర్ ఇండియా అమ్మకం ప్రతిపాదన డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ఎయిర్ ఇండియాలోని తన హోల్డింగ్ను తగ్గించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రభుత్వానికి గల సమర్థతను పునరుద్ఘాటిస్తుంది. ఒకప్పుడు లాభదాయకంగా నడిచిన ఎయిర్ ఇండియా అప్పట్లో 5 సంవత్సరాలుగా నష్టాలలో కూరుకుపోయింది. ఫ్లీట్ రీప్లేస్మెంట్ ప్రణాళికను ఆమోదించడంలో అసాధారణమైన జాప్యం చేయడంతో పాటు ఎయిర్ ఇండియాకు సరైన మార్గదర్శకత్వం సమకూర్చడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైనందువల్ల ఆ నష్టాలు పేరుకుపోయాయి. అంతేకాకుండా విమానయాన రంగంలో ప్రపంచంలో విమానం ఒక్కింటికి ఉద్యోగుల నిష్పత్తి అత్యధికంగా ఉన్న ఎయిర్లైన్స్లో ఒకటిగా ఎయిర్ ఇండియా అధిక ఆర్థిక భారం వహిస్తూ ఉంది. ఎయిర్ ఇండియాకు నిధులు సమకూర్చి అంతర్జాతీయ పోటీకి దాన్ని సంసిద్ధం చేయడానికి డిజిన్వెస్ట్మెంట్ అవసరమైంది. చాలా అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కూటములుగా ఏర్పడంతో పాటు కార్యకలాపాలను సంఘటితం చేయడానికి ఒక ఎయిర్లైన్స్ మరోదాన్ని కొనుగోలు కూడా చేస్తున్న ఆ సమయంలో ఎయిర్ ఇండియా అదే మార్గాన్ని అనుసరించడం సముచితమే అయ్యింది. క్రమంగా వృద్ధి చెందుతున్న పోటీ రంగంలో సదుపాయాలను ప్రయాణికులను కల్పించడానికి సదుపాయాలు కల్పించడానికి విశ్వవ్యాప్తమైన కూటములు ఒక రూపం సంతరించుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ఇండియాను కూడా పునర్వ్యవస్థీకరించడంతో పాటు విమానయాన రంగంలో పోటీ పడే ఎయిర్లైన్స్లో ఒకటిగా ఎయిర్ ఇండియాను కూడా తీర్చిదిద్దడానికి అనువైన భాగస్వామిని ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వానికి అత్యంత ఆవశ్యకంగా ఉండింది. విమానయాన రంగంలో పోటీ పడే ఎయిర్లైన్స్లో ఒకటిగా ఎయిర్ ఇండియాను తీర్చిదిద్దడానికి అనువైన భాగస్వామిని కనుగొనడం కూడా ప్రభుత్వానికి అత్యంత ఆవశ్యకంగా పరిణమించింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.